ఆవేశాలు ఉన్నాయి, ఒక రోజు ఆవేశాలు పోవు. బాధ ఉంది మనసులో, చాలా ఓసారి మీకు అవే జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు. మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు. నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను. అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాను. నేను మర్చిపోగలుగుతాను ఆ సంఘటన, నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు. కానీ మనకు ఒక బాధ్యత కూడా ఉంది. ప్రజలు మనకిచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు, తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు. అది కూడా అసమర్థం అవుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి, పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి, రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు. ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యాం.